హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హనీశ్రీ తెలుగు వ్లాగ్స్. అండ్ ఈరోజు నేను మీతో జర్నీ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వైజాగ్ టు హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట, చాలా ఇంపార్టెంట్ విషయంతో. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటో మాట్లాడేసుకుందాము. అండ్ ఫస్ట్ అయితే నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సిట్టింగ్ అనేది ఓకేగా అనిపించింది నాకు, ఎందుకంటే ఇటు 3 ఇటు 2 ఉండడం వల్ల 3 సీట్స్ ఉన్న వాళ్ళకి కంజెస్టెడ్గా అనిపించింది. చిన్న సీట్స్ కంఫర్ట్ అసలు ఉండదు. పెద్దవాళ్ళు కూర్చుంటే మాత్రం వాళ్ళకి కాళ్ళు వాపులు అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ నా ఫేస్ చూసారా ఎలా పెట్టానో? ఎగ్జాక్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అసలు సీటింగ్ లేదు అని చెప్పి, అండ్ నేను అనుకున్న ప్లేస్లో సీట్ రాలేదని చెప్పి డిసప్పాయింటెడ్గా ఉన్నాను. మా ఆయన్ని బాగా తిట్టుకున్నాను, ఏంటి ఇలా చేసావు అని చెప్పి. నాకు మాత్రం ఏం తెలిసి అలా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇంకెలాగైతే జర్నీ స్టార్ట్ చేసేస్తున్నాం కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చడం అయితే ఇంపార్టెంట్, చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టేసి. అండ్ సిట్టింగ్ అయితే ఇలా కింద ఫుడ్ రెస్ట్ అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, అండ్ ఫుడ్ ప్లేట్ ఎలా ఉంటుంది, మనకి ఒక ట్రే వస్తుంది ఫ్రంట్కి. ఆ ట్రే ఇలా పెట్టుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ అలాంటిది పక్కన పెట్టేసుకొని మనం అలా కూర్చోవచ్చు అనమాట, సిట్టింగ్ ఫ్రీగా. అలాగే ఇక్కడ పేపర్ మార్నింగ్ కదా, నేను 6-7 4-6 అలా ఎక్కాను కాబట్టి ఇంకా పేపర్ వేస్తారనమాట. వాసన చూస్తున్నాను ఏంటనుకుంటున్నారా? నాకు కొత్త బట్టలన్నా, కొత్త పేపర్స్, బుక్స్ అన్నా స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. అది తీసుకోగానే స్మెల్ వచ్చింది, అందుకే చూసానమాట. అయినా ఈ మొబైల్స్ వచ్చిన నుంచి ఎక్కడ అండి మనకి పేపర్ చూడడం కానీ ఇవన్నీ కూడా కదా. నేను ఆ పేపర్ మొత్తం స్కాన్ చేస్తానంటే మీరు అనుకోండి, ఇంకా అంతలా చదివేశాను ఆ ట్రైన్ జర్నీలో. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుంటుందో. వైజాగ్ టు ఆంధ్ర నుంచి మనం హైదరాబాద్ వెళ్ళే ఆ రూట్ అంతా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఏంటి పాల ప్యాకెట్ పౌడర్, మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మనకి టీ కోసం ఇచ్చింది, అది నేను నీళ్ళు ఇచ్చి ఇవన్నీ మిక్స్ చేసుకోమన్నారు. అవన్నీ మన వల్ల కాదని చెప్పేసి నేను పాల పొడి మొత్తం తినేసాను అనమాట ప్యాకెట్లోది. అలాగే ఒక బిస్కెట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్లో ఏమి ఇచ్చారంటే ఒక వడ, 2 ఇడ్లీ ఇచ్చారు, అలాగే కర్డ్ ఇచ్చారు, చట్నీస్ 2 ఇచ్చారు. సో ఇలా శానిటైజర్ మనకి ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, అంటే హ్యాండ్ వాష్ కాకుండా శానిటైజింగ్ వేపర్తో మనం చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను అది టేస్ట్ వైజ్ వస్తే మాత్రం బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే మనం ట్రైన్లో టిఫిన్స్ వేరే ఎక్స్పెక్టేషన్గా ఉంటుంది కదా, వేరే మన థింకింగ్ వేరే ఉంటుంది కదా, అది బాగుంటుందా, హైజెనిక్గా ఉంటుందా అని. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రము. చట్నీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలా గోదావరి వచ్చేసింది, చూసుకుంటూ టిఫిన్ అయితే తినేసాను. అండ్ తర్వాత మనకి చాయ్ ఇస్తారు వెంటనే. ఆ చాయ్ ఏంటంటే మనకి ఇలాచీ ఫ్లేవర్తో, ఇందులోని షుగర్ అండ్ ఫ్లేవర్, టీ పొడి మొత్తం ఇన్స్టెంట్ మిక్స్లా ఉంటుంది. దాన్ని మనం హాట్ వాటర్లో ఇస్తారు, హాట్ వాటర్ స్టిక్ ఇచ్చి మొత్తం కలుపుకొని యాస్టీస్ మనం తాగేసేయడమే. ఇదైతే కొంచెం బెటర్ ఫీలింగ్ అనిపించింది. టీ తాగినా కొంచెం ఆ ఫీలింగ్ అనిపించింది అనమాట. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే లంచ్ చూపిస్తాను. వెంటనే తినేసానని మాత్రం అనుకోకండి, అది 8:30కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. వెంటనే మీకు ఇంకేం చూపిస్తాను అని చెప్పి లంచే చూపిస్తున్నాను అనమాట. ఈ లంచ్లోకి ఏమి ఇచ్చారంటే రైస్ ఇచ్చారు, వైట్ రైస్, అలాగే పన్నీర్ కర్రీ, పప్పు, వంకాయ ఫ్రై, ఒక లడ్డు, 3 రోటీస్ అండ్ కర్డ్ ఇచ్చారు. బేసిక్గా చెప్పాలంటే నేను ట్రైన్లో ఫస్ట్ టైం ఇంత టేస్టీ ఫుడ్ తినడం అనేది. స్పైసీకి స్పైసీ, మైల్డ్కి కూర మైల్డ్, అలా చాలా టేస్టీగా అనిపించాయి అనమాట. ఏమిటో నేను ఫుడ్ బ్లాగ్ తీస్తున్నట్టు ఉంది, జర్నీ బ్లాగ్ కాకుండా. మీకు అలాగే అనిపిస్తుందా? కానీ తప్పదు కదా, ఫుడ్ లేకపోతే జర్నీ లేదు, జర్నీ లేకపోతే ఫుడ్ లేదు కదా. సో నేనైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాను. అండ్ బేసిక్గా ఏమవుతుందంటే మనం ట్రైన్లో అలా కూర్చుని పోతూ ఉంటాం కదా, ఫుడ్ వస్తుంది తింటాము, అది అరగదు, అలా ప్రాబ్లం అవుతాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా ఇలాంటిది? అండ్ నేనైతే ఇంకా స్టేషన్ దిగిపోయి బస్ ఎక్కేసి వచ్చేసాను. మనకి ఫ్రీ బస్ ఉంది కదా మనకి లేడీస్కి, సో నేను కూడా అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ నేను నెక్స్ట్ డే అనమాట ఇది, నేను చిలుకూరు వెళ్దామని మార్నింగే రెడీ అయిపోయాను 7కి అలాగా. సో ఆంటీ ఏం చేశారంటే, అది మా ఫ్రెండ్ వైష్ణవి ఉన్నారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి హైదరాబాద్లో. సో వనస్థలిపురం అనమాట వాళ్ళది. సో నేను అక్కడ దిగిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి చిలుకూరి బాలాజీకి ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా? అసలు ఏంటి, ఏ పని మీద వచ్చావు, అసలు ఏ పని మీద వెళ్తున్నావు అనుకుంటున్నారా? చెప్తా. ఈ వీసా అనమాట, వీసా దేవుడు అంటాం కదా మన చిలుకూరి బాలాజీ. సో లాస్ట్ ఇయర్ మా హస్బెండ్
వీసా వస్తే మేము మొక్కు తీర్చుకుంటామని చెప్పి మొక్కుకున్నాము. అందుకనే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను. అలాగే నాకు కూడా వీసా ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఈ వీసా ప్రాసెస్లోనే మెడికల్ టెస్టుల కోసం నేను హైదరాబాద్ వచ్చాను. సో రివీల్ చేసేసాను కదా, అది మ్యాటర్. అందుకని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చా. మనకి ఫ్రీ మహిళది ఉంది కదా, బస్ ఫ్రీ, 0 ఫేర్ చూసారు కదా. అలా నేను ఎవ్రీథింగ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బస్సులోనే తిరిగాను అనమాట. ఎందుకంటే నాకు బాగా అనిపించింది. అందులోనే అంత రష్ లేదు కూడా. చిలుకూరి ఇంటి వరకు నేను బస్సులోనే తిరిగాను మ్యాక్సిమం. అండ్ నేనైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చేసాను. అబ్బా ఎన్ని ఇయర్స్ అయిందో తెలుసా నేను చిలుకూరి బాలాజీకి వచ్చి నియర్లీ 12 ఇయర్స్ అయింది. సారీ 11 ఇయర్స్ అయింది అనుకుంటా. ఎందుకంటే నేను ఫస్ట్ అంటే మనం హైదరాబాద్ వచ్చిన కొత్తలో అన్నీ ఒక్కొక్కసారి చూసిస్తూ ఉంటాం కదా, అంతే, మళ్ళీ వెళ్ళేది ఉండదు నాకు. తర్వాత నేను ఇంకా టీ చూస్తున్నారు కదా, టీ తాగుతాను. మనకి టీ కాఫీ పడకపోతే అసలు ఒక అడుగు కూడా ముందు వెళ్ళదు. అది నాకు అది వీక్నెస్ బాగానా. సో ఇంకా మంచి టీ తాగేసి అలా వాక్ చేసుకుంటూ మార్నింగ్ ఎండలో చాలా బాగుందనమాట. అంటే మధ్యాహ్నం ఎండ బాగుండదు, మార్నింగ్ ఎండే బాగుంటుంది. ఫ్రెష్గా రెడీ అయిపోయాను. ఇక్కడ కొబ్బరికాయ అండ్ పువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకోమని వీళ్ళైతే వెంటబడి నన్ను లాక్కొని వచ్చారనమాట. ఇక్కడ తీసుకోమ్మా అని. ఓకే, మనం కూడా కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి వాళ్ళు 2-3 తీసుకోమంటారు, బట్ మనం ఒకటే తీసుకుంటాం అనమాట. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ చెప్తారు, మనం బార్గెన్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏమంత 70-75 చెప్తే నేను 60 ఎందుకో నేను బార్గెన్ చేసుకొని అది పట్టుకున్నాను. ఆ ఫ్లవర్ దండ మాత్రం భలే ఉంది, క్యూట్గా, నాకు బాగా అనిపించింది. స్వామివారి దగ్గర పెడదామని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్ క్యూ ఉండడం వల్ల చాలా బాగా జరిగిందనమాట. అండ్ ఇక్కడైతే ఒక అతను ఇలా నామాలు పెడుతున్నారనమాట. నాకు ఈ దేవస్థానంలో ఈ నామాలు, ఈ బొట్టు డిఫరెంట్గా పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట బేసిక్గా. సో నేను అది కంపల్సరీ పెట్టించుకుంటాను బొట్టు అనేది. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది, రష్ లేకుండా ప్రశాంతంగా జరిగింది చెప్పాలంటే. అబ్బబ్బా ఎంత బాగా అంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా జనాలు ఉంటారు, అందులో వీకెండ్ కదా, చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా బాగా జరిగింది. అండ్ ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, టెంపుల్కి చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇంకా ఇలా గుడి దర్శనము ఇవన్నీ అయిపోతాయి కదా మనకి. అండ్ తర్వాత బుక్స్ కొనడానికి అక్కడ బుక్స్ ఉంటాయి కదా మనకి. ఈ బుక్స్ చూస్తే ఎవరైనా మీరు కంట్రోల్ చేసుకోగలరా? నేనైతే ఒక్క బుక్ కూడా కొనుక్కోకుండా బయటికి రాను. నేను 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా, సో దానికి యూజ్ అవుతుందని చెప్పేసి కొనుక్కున్నాను. తర్వాత గరుడ పురాణం జస్ట్ చూపిస్తున్నాను అంతే. అండ్ షాపింగ్. అండ్ ఇక్కడైతే చూసారు కదా, మొత్తం ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది. చిన్న స్టడ్స్ లాంటివి తీసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను హైదరాబాద్లో ఏం చేశాను అనేది పార్ట్ 2లో చూడండి. అండ్ స్టే ట్యూన్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.